దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక వైద్యులు. చాలా మంది భార్యాభర్తలు అన్యోన్యత కోల్పోతున్నారు. భార్యాభర్తలు విడిపోతున్నారంటే చిన్న చిన్న సమస్యలతోనే విడిపోతుంటారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. గురుజీ నమస్కారం. నమస్తే. చాలా మంది భార్యాభర్తలు అన్యోన్యత కోల్పోతున్నారు, కలిసి ఉండటం లేదు, విడాకులు తీసుకుంటున్నారు. సో ఒకవేళ కలిసి ఉన్నా కూడా బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, విడిపోతున్నారు. ఏదో చిన్న మాటలకు కూడా పెద్ద గొడవలు అయిపోయి విడిపోవడం, డివోర్స్ వరకు వెళ్ళడం, ఇలా చాలా జరుగుతున్నాయి. సో దానికి ఏమైనా చేసే అవకాశం ఉందా మందులతో? ఉన్నదమ్మా, చేయొచ్చు. ఏమంటారు దానికి? ఇప్పుడు దానికి కొన్ని చెట్టు మూలికలు పనిచేస్తాయి. అలాంటి చెట్టు మూలికలు అంటే చెప్తాను నేను దాన్ని ఎలా చేయాలని. భార్యాభర్తలు విడిపోతున్నారంటే చిన్న చిన్న సమస్యలతోనే విడిపోతుంటారు. ఇప్పుడు భర్త అయినా మనం డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి, భర్త కానీ భార్య కానీ ఎవరైనా డ్యూటీకి వెళ్ళారు, ఇంటికి వస్తానే చిరాకు పడ్డాం. కారణం ఏమిటంటే కొంచెంలోనే వాళ్ళు కొద్దిగా ఉండే దాంట్లో సుఖాన్ని పెంచుకుంటాం లేదు, వాళ్ళు ద్వేషాన్ని పెంచుకుంటూ వస్తారు. ఆ పని నువ్వు చేయి, ఈ పని నేను ఎందుకు చేయాలా, వచ్చి అలసిపోయి వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంట్లో భార్య ఉన్నదనుకోండి, భర్త ఏదేదో వర్కుల మీద వస్తుంటాడు, ఇంటికి వస్తానే ఏ వర్క్ చేయరు భార్య. అక్కడ ఉంది చూసుకోపో తినుకోపో అని ఉన్నారంటే అతనికి చిరాకు పడుతుంది. అప్పుడు కొన్ని సమస్యలు అట్లా వస్తుంటాయి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఈ మగవారి కావచ్చు, ఆడవారు కూడా కావచ్చు, దాంట్లో ఆడవారిదేం తప్పేం ఇదేం పెద్దదేం కాదు, ఆ అక్రమ సంబంధాలు కొన్ని పెట్టుకుంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఆడవారికి చాలా దీంట్లో అక్రమ సంబంధాలు ఎక్కువ ఉండేదంటే మగవారిలోనే, ఆడవారికి కొంచెం తక్కువే ఉంటుంది. ఈ మగవారు ఏం చేస్తారంటే అవుట్ సైడ్ తిరుగుతూ ఉంటారు, వీళ్ళు సావాసం చేసుకోవడం, వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది. కొన్ని దినాలు అయిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళు ఇంటికి తెచ్చేయడానికి కూడా ఒక బాధ అయిపోతుంది. ఇంటికి ఏమి ఇవ్వలేదండి, మా భర్త ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనము తినే ఆహార పదార్థాల్లో కొన్ని మందులు ఉన్నాయి, ఆ మందులు పెట్టామంటే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో చిరాకులు ఉంటాయి, ఇంకా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషను ఇవన్నీ కూడా భార్య సమాలించుకోలేదు కదా. ఇతను ఏం చేస్తాడు, సంపాదించే సంపాదన ఒకటి తాగుడు కావచ్చు, లేదంటే ఏదో ఒకటి అభ్యాసాలు ఉంటాయి అది కావచ్చు, అలా కాకుండా ఈ జూదం ఆడుతుంటారు కొంతమంది, దానికి కావచ్చు, లేదా వేరే ఆడవారికి కావచ్చు. ఇది సంపాదన అంతా మొత్తం అక్కడ పెడుతుంటాడు, ఇంకా ఇక్కడ ఇవ్వడానికి కాదు కదా. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా దానికి పరిష్కారం ఉంటుంది మన దగ్గర. చూడమ్మా, ఇది పారిజాత అంటారు, మీరు అన్ని చూసే ఉంటారు. ఇది దైవమూలిక అంటారు దీన్ని. దైవమూలిక అని చాలా అద్భుతమైన చెట్టు మూలిక, పారిజాతం చెట్టు. దీనికి ఒక విశిష్టత ఉన్నది. ఎలాగంటే, దీని పువ్వులు ప్రతి ఒక్కరు పెరగకూడదు, దీని ఆ చెట్టు నుంచే ఆ పువ్వులు తీయకూడదు, ఇది పద్ధతి ఉండేది. ఇది చెట్టుని ముట్టి పూలు పెరగకూడదు, కింద రాలిండే పూలు మాత్రమే తీసుకెళ్ళి దేవునికి పెట్టాలి, దీనికి ఉండే పద్ధతి. అవును, ఈ చెట్లు చేయి పెట్టకూడదు, ఇది పద్ధతి ఉన్నది. దీనికి ఒక విశిష్టత ఉంది. ఏమంటే, సాయంత్రం ఇప్పుడు గోధూళి సమయం ఉంటాం, ఇప్పుడు 6 గంటల నుంచి 5 నుంచి 6, 7, 6:30 వరకు గోధూళి సమయం ఉంటాం. ఆ టైంలో ఆవు పేడ తీసుకొని చెట్టు ఎంత అగలం ఉందో మొత్తం అంతా అలికేయాలి. అలికేసి బాగా మనము పాతకాలంలో పేడేసి అలుకుతున్నారు ఇండ్లు, అలాగే మొత్తం అలికేసి వచ్చేయాలి. వచ్చేస్తే అక్కడ ఎవరు తొక్కకూడదు, ఆ జాగాకి ఎవరు పోకూడదు. అలా ఉండే జాగాలో ఏం చేస్తుందంటే, నైట్ పూలు రాలుతాయి, నైట్ పూలు రాలుతాయి. ఆ రాలిన పూలను మాత్రమే ఏరుకోవాలి. అది దానికి ఒక పద్ధతి ఉంది. ప్రతి ఒక్కరు దాంట్లో అడుగు చేయి పెడతామంటే దాని గుణాలు పోతాయి అనేది ఒక పద్ధతి ఉంది. కొంతమంది చేతులు ఏమో ఎట్లా అంటే, పెట్టించోడు అక్కడే అగ్గిలాగా మాడిపోతుంది. కొన్ని చెట్లు బ్రతకు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇండ్లు దగ్గరగా ఉండేటప్పుడు, చిన్నగా ఉండేటప్పుడు ఏం చేస్తే ఇంటి ముందర వేసుకునేస్తారు ఆశపడి. కానీ ఆ పువ్వులు దేవునికి ప్రశస్తం కాదు. అలా వచ్చే పువ్వులు తీసుకెళ్ళి మన కింద రాలింటాయి కదా, పేడ మనం మలికిండే దానిపై ఆ పూలు తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టాలి. అది చాలా అద్భుతంగా ఒక పరిమళాన్ని ఇస్తుంది, ఆ ఒక దైవ ప్రార్థన చెల్లుతుంది అనమాట. అవును, అలాంటి దాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు తీసుకెళ్ళి పెడతాము. అప్పుడు మనకు ఇలాంటి సమస్య ఉండాదని తెలిస్తే, ఏది భార్యాభర్తల సమస్యలు ఉండాలి, మనకు మంచి కావాలనే వాళ్ళు ఏం చేయాలంటే,
శనివారం సాయంత్రము ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వులు ఫస్ట్ మొదట్లో నీళ్లు పోయాలి. నీళ్లు పోసి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి అక్షతలు జల్లి దానికి సంకల్పం చేసుకోవాలి. ఏమని, నాకు ఫలాని సమస్య ఉంది, ఈ సమస్యకి పరిహారం కావాలా, మా భర్త కావచ్చు, భార్య నుంచి భర్త విడిపోయిండేది కావచ్చు, లేదా భర్త నుంచి భార్య విడిపోతున్న సమస్యలు కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉన్నీలే, అంటే ఏ ప్రాబ్లం అయినా ఓన్లీ భార్యాభర్తల కలయిక మాత్రమే. అంటే ఇప్పుడు డైవర్స్ వరకు వచ్చి ఉంటుంది, లేదా ఇంట్లో చిరాకు ఒకరు చెప్పిన మాట ఒకరు వినరు, అలాంటి వాళ్ళు మాత్రమే. ఆవిడేం చేయాలంటే దీనికి రాత్రి సాయంత్రము 5 గంటల్లో పోయి ఈ ఒక చెట్టుకి నా పూజలు చేసి నైవేద్యం పెట్టాలి. ఏదో ఒక అరటిపండు కావచ్చు, లేదా పెరుగు అన్నం కావచ్చు, ఏదో ఒకటి పెట్టాలి. పెట్టి మనం ఒంటిపైన ఉన్న ఒక నూలు పోగు తీసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, ఈ నూలు పోగు అట్లా ఈడ్చుకొని ఈ చెట్టుకు కట్టాలి. నేను రేపు తెల్లవారితో వస్తున్నాను నీ దగ్గరికి, నాకు ఇలాంటి సమస్య ఉన్నది, నా భర్త చెప్పిన మాట వినటం లేదు, లేదా నా భార్య చెప్పిన మాట వినటం లేదు, అలా ఉండాలి, ఈ ఒక్క సమస్య పరిష్కారం కోసం నేను తీసుకెళ్తున్నానని చెప్పి సంకల్పం చేసి కట్టేసి తెల్లవారు వచ్చేయాలి. వచ్చి మళ్ళీ తెల్లవారితో సూర్యోదయం కాకముందే వెళ్ళాలి, చెట్టు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత తూర్పు పోయిన వేరు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చెట్టు ఉంది, ఇది ఇటు తూర్పు పక్క పోయి ఉంటుంది వేరు, ఆ వేరు మాత్రమే తీసుకోవాలి. తవ్వాలి, భూమి తవ్వితే దొరుకుతుంది, ఎందుకు దొరకదు? చెట్టు అన్న తర్వాత వేర్లున్నే ఉంటాయి కదా, పెద్దగా పెరుగుతాయి. కానీ చెట్టు ఎంత కావాలంటే కొద్దిగానే తీసుకోవాలి, ఎక్కువ తీయకూడదు. ఇది దైవికం చెట్టు కావచ్చు, ఎక్కువగా దాన్ని చేయకూడదు. ఇట్లా తూర్పు పోయిన వేరు ఒక అంత పొడుగు తీసుకోవాలి, ఒక 3 ఇంచీల అగలం పొడుగు తీసుకొని మళ్ళీ ఆ మన్ను మూసేసి మళ్ళీ నీళ్ళు పోయాలి. ఆ వేరు తీసుకున్న తర్వాత మళ్ళీ మట్టి పైన పెట్టకూడదు, మనం కట్ చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ భూమి పైన పెట్టకూడదు. దాన్ని మన జోబిలో పెట్టుకోవచ్చు, లేదా ఏదో దీంట్లో పెట్టుకొని వచ్చి అలా మళ్ళీ మీ ఇంటి కాటికి వచ్చి ఒక అది పసుపు బట్టలాగా దాన్ని చేసి ఏడైనా తగలేసి పెట్టాలి. గోడకు కానీ మట్టి తగలకుండా ఉండే జాగ్రత్త తగలేసి పెట్టాలి దాన్ని. అది మళ్ళీ ఒక దాంట్లో ఉండే పవర్ మళ్ళీ దానికి వెళ్ళిపోతుంది భూమికి. అది ఒక సంప్రదాయం అన్నమాట. ఇప్పుడు మట్టి నుంచి తీసాము, మళ్ళీ మట్టి మీద పెట్టామనుకోండి, తీసి వేర్లు పిలకించిన తర్వాత మనం చేతిలో పెరుక్కున్న తర్వాత మళ్ళీ పెట్టకూడదు దాన్ని, అంతవరకు భూమిలో ఉంటుంది. అది మనం ఏం చెప్పింటాం, సంకల్పం చెప్పింటాం, ఏమని, బలానా దానికి తీసుకెళ్తున్నానని. మళ్ళీ అది తీసుకొని ఇప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని వచ్చి భూమి మీద పెట్టకుండా తీసుకెళ్ళిపోమన్నారు. పెట్టే కొందరికి ఏమైంది, లింగం ఆడే స్థాపన అయిపోయింది. అలాగనమాట. ఆ దాంట్లో ఉంటే పవర్ మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని తీసుకొని పోయి మీరు పెట్టినా కూడా పని చేయదు అది. అలాగా ఆ ఏర్ని తీసుకొని వచ్చి మళ్ళీ మట్టి మోసి దానికి నమస్కారం చేసుకొని వచ్చేయాలి చెట్టుకి. ఆ ఏరు తీసుకొని వచ్చి కాస్త ఎండబెట్టిన తర్వాత నోట్లో ఉండే ఎంగిలి, మనము దీన్ని వాకామృతం అని పిలుస్తాం. ఆయుర్వేదంలో వచ్చి దీన్ని వాకామృతం అంటాం. అమృతం లాగా పనిచేస్తుంది అనమాట. దాన్ని ఒక అంత తీసుకోవాలి. తీసుకొని దాని జతకి ఒంటి మీద ఎక్కడైనా మట్టి వస్తుంది కదా, ఆ మట్టి డస్ట్ దాన్ని కాస్త తీసుకొని 2 కలిపేసి ఈ ఒక్క చూర్ణం ఉంది కదా, ఇది వచ్చి ఏరుది మొత్తం బాగా దాంట్లో వేసి వదిలేయాలి. మొత్తం వేసి కాస్త ఎండగా పెడితే డ్రై అవుతుంది. దాన్ని తీసి మిక్స్ చేసి పౌడర్ తయారు చేసి భోజనాల్లో కలిపి పెట్టాలి. ఎవరు చెప్పిన మాట వినకుండా ఉంటారో వాళ్ళకి పెట్టాలి. వాళ్ళకి పెట్టి సంకల్పం కరెక్ట్గా ఉండాలి. ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళిద్దరూ అన్యోన్యత బాగానే ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. వీళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఎలా చెప్పాలంటే, పక్కింటి ఆవిడ బాగుందండి, ఎదురింటి ఆవిడ బాగుందండి, ఆమె వశీకరణం కావాలంటారు. అలాంటి వాళ్ళకి ఇది పని చేయదు. భార్యాభర్తలకు మాత్రమే పనిచేస్తుంది. రెండోది వచ్చి అలా కాదండి, మాకు దొరకదు, అలా చేసేదానికి మాకు వీల్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేము కావాలంటే పంపిస్తాము. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, భార్యాభర్తలు అయిన వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎలా అంటే వేరే వాళ్ళంతా ఫోన్ చేస్తే నేను తిడుతుంటాను వాళ్ళని. నేను వెనుక ముందు చూడకుండా తిడతాను నేను. ఇప్పటి వరకు ఈ సమస్యలతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు మా నా దగ్గర పోతున్నారు, బాగున్నారు, ఇప్పుడు చాలా అన్యోన్యంగా బాగున్నారు. కొన్ని రకాలైన మందులు మా దగ్గర దొరుకుతాయి. దాన్ని జీవితాంతము వాళ్ళు కలిసి ఉండేట్లుగానే
అవి పనిచేస్తుంది. ఓకే. ఈ చెట్టు కాకుండా వేరే అవునమ్మా, మా దగ్గర ఈ చెట్టు గురించి మేము ఎక్కువ దీన్ని పోము, ఎందుకంటే దైవిక చెట్టు కాబట్టి చెట్లు పాడు చేయం మేము. ఎవరికైనా సమస్య ఉండేవాళ్ళు దగ్గరలో ఉంటే ఒక అంత ఏరు పెరుకుంటే సమస్య ఏం లేదు. మేము అందరికీ పంపించాలంటే చెట్లను పాడు చేసినట్లయితుంది కదా, దాని నుంచి అది ఆ పని చేయము. వేరే తర చెట్లు మా దగ్గర మూలికలు ఉంటాయి, అవి కొన్ని నక్షత్రాల్లో తీస్తాం మేము. తీసి ఆ నక్షత్ర ప్రకారం రెడీ చేసి మందులు పంపిస్తూ ఉంటాం. 100% పని అవుతుంది. అంటే మేము చెప్పినట్లు వాళ్ళు కరెక్ట్గా చెయ్యాలి, దాన్ని చేస్తే మాత్రమే పని చేస్తుంది. ఏదో ఉండదండి చేస్తేనే పని చేస్తుంది. అమ్మా, భార్య భర్తకు కావచ్చు, భర్త భార్యకు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సమస్యల్లో ఉండేవాళ్ళు కాల్ చేస్తే నేను పంపిస్తాను దాన్ని. చూసారు కదండి, వశీకరణం అని చాలా మంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకపోవడము, అదేంటి బాగా గొడవలు పడుతూ ఉండడం, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఇక్కడ గురూజీకి కాల్ చేస్తే మీకు మెడిసిన్ అండ్ దానికి సంబంధించిన చిట్కాలు అయితే మీతో చెప్తారు.